ఏపీకి విముక్తి కల్పించాలన్నదే తన బలమైన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని చెప్పారు. వైసీపీకి ఓటేస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలే అవుతాయని అన్నారు. భారత్ పాస్పోర్టుపై ప్రధాని మోదీ ఫోటో ఉండదని, ఏపీలో పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకని ప్రశ్నించారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక అందమైన పేరు పెట్టి జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని పెట్టాడు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏంటంటే అది ఇక్కడంతా యువత ఉన్నారు, మీడియా వారు ఉన్నారు, చాలా మంది పెద్దలు టీవీలో ఏంటో ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన ఆస్తి పత్రాల మీద విసరద్దాం. నాకు దెబ్బ తగిలితే మీకు ఓకేనా? మరి విసిరితే ఏంటి ప్రయోజనం? ఒక కన్ను పోతే మీకు ఓకేనా? విసరకండి, నా రిక్వెస్ట్. మేము ఉత్సాహాన్ని అర్థం చేసుకోగలను. మీ హుషారు నాకు తెలుసు, జెండాలు ఎగిరేయడం, టపాస్ ఎగిరేయడం కాదు. మన ఉత్సాహం హుషారు నిర్మాణాత్మకంగా ఉండాలి, మనల్ని కాపాడుకునేలా ఉండాలి. కానీ నన్ను కూర్చోబెట్టి గాయపరిస్తే మీ ఉత్సాహం ప్రయోజనం ఏమని చెప్పండి. అందుకని సో మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది మీరు ఊహించుకోండి. ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు కొంతమంది, ఆ మూలంలో దూరం నుంచి చూస్తూ ఉన్నారు.